హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ సొరకాయ గారెలు చేసుకుంటున్నాము. వాటికి కావాల్సినవి క్యారెట్ తరుగు, సొరకాయ తరుగు, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి దంచింది, క్యాప్సికమ్, నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయ, 1 కప్పు రవ్వ. ఫస్ట్ మనం సొరకాయ తీసుకుందాం, తర్వాత క్యారెట్ తీసుకుందాం. ఇందులో వాటర్ అవసరం ఉండదు, ఇదే తేమ ఉంటుంది. ఉల్లిపాయలు, శనగపప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, క్యాప్సికమ్, కొద్దిగా రుచికి సరిపడా అంత సాల్ట్ వేసుకున్నాం కదా, ఇది అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇందులోనే వాటర్ వస్తున్నాయి. చూడండి, ఇందులో వాటర్ వేసుకోవద్దు, తేమ బాగుంటుంది కదా సొరకాయను క్యారెట్లో. ఇప్పుడు మనం రవ్వ పోసుకుంటున్నాం. కొద్దిగా వేసుకొని చూసుకోవాలి. కొద్దిగా పడుతుంది. ఇలా చూడండి, ఇలా ముద్దగా రావాలి. మనకు కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ నానిన తర్వాత మనం చేసుకోవాలి గారెలు. చూడండి, ఇలా మనం చేసి పెట్టుకోవాలి. నానిన తర్వాత ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు స్టవ్ అంటించుకోవాలి. ప్యాన్ వేడైనాక ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా వేసుకోవాలి. చూడండి, నాన్ స్టిక్ ప్యాన్ కదా, కొద్దిగానే పడుతుంది. ఇలా 3 స్పూన్స్ వేసుకుంటే చాలు. చూడండి, ఇలా మనం చిన్నగా సన్నగా ఇందులో వేసేసుకోవడమే. చూడండి, వడల లెక్క మనం క్రిస్పీగా చాలా బాగుంటాయి సొరకాయ క్యారెట్. చూడండి, చూడండి, మనం ఇలా ఫ్రై చేసుకోవడమే. సన్నని మంట మీద వేయిస్తే బాగా వేగుతాయి. లేదు అంటే పైన మాడతాయి, లోపల కూడా ఉడకదు. తీద్దాం. చూడండి, ఇలా మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేగుతాయి. ఇది మన రెసిపీ క్యారెట్ సొరకాయ టిక్కీ.